హాయ్ బ్రో. బాగున్నారా? యా ఐమ్ గుడ్. మీరెలా ఉన్నారు? అన్నెప్పుడు బాగుంటారా, ఆయన నవ్వుతూ అందరు నవ్విస్తూ ఉంటారా. ఓకే, బరాబర్ ప్రేమిస్తా అంటుంది. ఈ మూవీకి ఏమన్నా రిఫండ్ ఆఫర్స్ ఏమన్నా? మీరు సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు అన్న టైప్లో. ఏంటి భయ్య ఇది? అప్పుడు రిఫండ్ సినిమా చా చా చా, ఇది కరెక్ట్ కాదు భయ్య, తప్పు మాడుతున్నారు. కాలేజ్ టైంలో కౌంట్ కూడా చాలా ఉందని. కాలేజ్లోనా? లేదు, అలా ఏం లేదు. ఉందంటారా లేదంటారా? ఏంది బ్రో అంత మాట అన్నారు? అన్న రేంజ్ తెలుసు కదా. ఈ మధ్య చూసాను, చిన్నప్పుడైతే మామూలు క్యూటీ అంటే చాలా క్యూటీగా ఉన్నారండి. లేదంటే ఎవరి డైరెక్షన్ లోనైనా చెయ్యాలి అనేది మీకు ఏమైనా? చెప్తున్నాడు చెప్పేస్తున్నాడు చెప్తా. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి, అన్న చెప్పిన తర్వాత మైండ్ మొత్తం షాక్ అయిపోతుంది అందరికి. అది నా టార్గెట్, అది ఎప్పుడో పెట్టుకున్న టార్గెట్. ఏంటది? ఏంటి భయ్య, మీకు వినాలా ఉంది కదా, ట్విస్ట్ మరి మామూలు ఉండదు, మరి వెయిట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్టులు? రాజమౌళి గారు మహాభారతం చేస్తారన్నారు కదా, మేబీ దాంట్లో ఏదైనా ఒక మంచి రోల్. రే ఏ తప్పు ఆడుతున్నారు. కోరిక ఉండొచ్చు అండి, తప్పేముందండి, అది ఇస్తే ఎవరికైనా ఉంటుంది. నాకు కూడా కావాలని ఉందండి. అంటే ఒక మంచి రేంజ్కి వెళ్ళాను అనుకోండి. ఎవరు తగ్గట్లేదు అంట, ప్రతి ఒక్కరు పాండ్య సవరాలని చెప్పేసి వెయిట్ చేస్తారు అంట. ఓకే, అంటే 3 మూవీస్, ఒక మూవీ కూడా రిలీజ్ అవ్వకుండా అదంతా నాకు మా ఫాదర్ నుంచి రాలేదు కదా యాక్చువల్ గా. అంటే నేను డైరెక్ట్గా సోలోలా ఎంటర్ చేసిన అనమాట. అంటే ఇలాంటి రెఫరెన్స్ లేకుండానే హీరోగా ఎదిపోయిన అనుకుంటున్నాడు అయింది ఈయన. ఆస్తులు కూడా ఏదో అమ్మేసి సినిమా చేశారు, నష్టం వచ్చింది అని. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. 2 కాకపోతే 3 అమ్ముకోండి భయ్య, పోయేదే ఉంది. వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, ఏమైనా చేసుకుంటారులేండి. ఇంత స్టార్టింగ్ ఆయనే ప్రొడ్యూసర్ కదా డాడీ, మీరు ఆస్తులు కూడా ఏదో అమ్మేసి ఇలాంటి సినిమాలు తీసిన తర్వాత ఇంకా అదే అవుతా ఉంటామంట. నోటి దూల కొంచెం తగ్గించుకుంటే అన్న ఆటోమేటిక్గా సెట్ అవుతాడు భయ్య, ఇది మాత్రం గ్యారంటీ. అంటే పెద్ద డైరెక్టర్ ఎవరు వచ్చినా కానీ మనం ఓ వావ్ అని హ్యాపీ ఫీల్ అయ్యి. అది మరి ప్లానింగ్ పెద్ద ఉన్నప్పుడే విజన్ పెద్దగా ఉంటుందంట. అన్న మొత్తం హై లెవెల్ ఆలోచిస్తామంట, తెలిసిన విషయమే. సో కానీ టార్గెట్ రాజమౌళి గారు, ఇటు సందీప్ రెడ్డి వంగ. నేను వాళ్ళ కంట్లో పడాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంది బ్రో అంత మాట అన్నావు? అంటే ఆ రేంజ్ లేదంటారు అన్నకి, మీరు చెప్పండి, నాకు అర్థం కడతా. ఏంటంటే యానిమల్ లాంటి స్టోరీ అని ఏదో వినిపించింది. సో పడ్డారా వాళ్ళ కంట్లో? ఇంకా ఫుల్ ఆఫర్స్ వస్తున్నాయని రోజు పడ్డే అండి, కంట్లో నలుగా పడితే ఇట్లా అనేసి తీసేసారు అన్నమాట. అదే విధంగా పడ్డారు అన్నమాట కంట్లో. అయితే నాకైతే అనిపించింది వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సక్సెస్ కొట్టాలి, గట్టిగా సక్సెస్ అవ్వాలి. అది అవదమ్మా. అదేంటి భయ్య అంత పెద్ద మాట ఉన్నాయి, ఇంకా అవ్వదా? అలా కరెక్ట్ కాదు. అవుతాను 1 టైం వస్తుంది భయ్య దేనికైనా. రోజు వింటానే ఉంటా స్టోరీస్. ఇప్పుడు ప్రస్తుతం నా డే రొటీన్లో ఈజీగా ఎన్ని స్టోరీస్ విన్నానో కూడా వందల్లో ఉన్నాయి. ఎన్ని వందలు విన్నా కూడా వెతికేది మాత్రం ఒకటే భయ్య, అదే పాన్ ఇండియా స్టార్ కోసం వెతకాలన్నమాట మనమంతా. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా. ఒక పెద్ద హీరో అయ్యాను అనుకోండి, మామూలు అయ్యా తీసింది 2 సినిమాలు అయినా సరే కానీ గట్టిగానే ఉందంట ప్లానింగ్ అనేది అన్నకైతే మొత్తానికి. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో. అదేంటి భయ్య, అతను హీరో కాదు అనుకుంటున్నారేంటి, కమెడియన్ అనుకుంటున్నారేంటి? ఇది కరెక్ట్ కాదు భయ్య. అని హీరో మామూలు ఉండదు. అన్న తర్వాత స్నో అన్న తర్వాత అన్ననే.